ఏదైతే ప్రత్యేకించి అంటే గత 2 రోజుల నుంచి ప్రచారంలోకి తీసుకొచ్చింది తెలుగుదేశం గావచ్చు వీళ్ళందరూ గూడా తాజాగా జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి సత్తెనపల్లి జగన్ వెళ్ళబోతున్నటువంటి వేళ అసలు వాళ్ళ వల్లే చచ్చిపోయింది జగన్ వల్లే. బెట్టింగులు చేసి జగన్ గెలుస్తాడనే తప్పుడు సర్వేలతో బెట్టింగ్ చేసి చచ్చిపోయాడు. అది కూడా అసలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే అంటే లేదు ఆ రోజునే పోలీసులు తీసుకెళ్లి కొట్టారు అంటూ కుటుంబం చెప్తోంది. తాజాగా కూటమి నేతల దాడులు, పోలీసుల వేధింపుల వల్లే పల్నాడు జిల్లా రెంటపాళ్ల ఉప సర్పంచ్ కొర్లకొండ నాగమల్లేశ్వర ఆత్మహత్య చేసుకున్నానని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. నాగమల్లేశ్వర కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ అధినేత పరామర్శించేటటువంటి నేపథ్యంలో లాస్ట్ ఇయర్ జూన్ 4న ఎన్నికల ఫలితాల సందర్భంగా బైండోర్లో భాగంగా కొర్లకొండ నాగమల్లేశ్వరరావుని సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. మధ్యాహ్నం సమయానికి ఎన్నికల ఫలితాలు కూటమి పార్టీలకు అనుకూలంగా రావడంతో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు నాగమల్లేశ్వర ఇంటి మీద దాడులు చేశారు. దీంతో భయపడిపోయిన కుమార్తె నాగమల్లేశ్వరకు ఫోన్ చేసింది. ఆయన ఫోన్ మాట్లాడబోతుండగా పోలీసులు లాగేసుకున్నారు. ఆ మరుసటి రోజు గ్రామం విడిచి వెళ్ళు లేకపోతే రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తాంటే అప్పుడు సత్తెనపల్లి రూరల్ రాజేష్ కుమార్ బెదిరించాడు. దీంతో నాగమల్లేశ్వరం తండ్రి వెంకటేశ్వర గుంటూరులో ఉన్న కొర్లకుంట శ్రీకాంత్ వద్దకు పంపించారు. ఇంటిపైకి వచ్చి దాడులు చేసిన కూటమి నాయకులను వదిలేసి పోలీసులు తన బెదిరించడంతో నాగమల్లేశ్వరం తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గతేడాది జూన్ 6న గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గతేడాది జూన్ 9న మృతి చెందాడు. తన కుమార్తె మరణానికి కారకులైన కూటమి నేతలు పోలీసుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వెంకటేశ్వర డిమాండ్ చేస్తున్నారు అన్నటువంటిది సాక్షి హైలైట్ చేసింది.